ఉద్దేశించి పూజ్యులు శివస్వామి వారిని హైందవ శంకరావం గురించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఓం నమః శివాయ. భారత్ మాతా కీ జై. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంకరావానికి జనవరి 5 విజయవాడ గన్నవరం కేసరపల్లి కేంద్రంగా ఒక ఆధ్యాత్మిక ధార్మిక సమన్వయపరుచుకుంటూ సంఘటిత శక్తి ప్రదర్శన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. భారతదేశంలో అందున దక్షిణ భారతదేశంలో కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన దేవాదాయ ధర్మాదాయ శాఖని పూర్తిగా రద్దుపరచాలని, ఇతర మతస్థులకు ఎలా అయితే వారి వారి మందిరాలు స్వతంత్రంగా స్వేచ్ఛగా నిర్వహించగలుగుతున్నారో, మా హిందూ ధర్మంలో ఈ దేవాలయ వ్యవస్థని ధార్మిక మండలి ఆధ్వర్యంలో నిర్వహించుకునేందుకు అవకాశంగా విశ్వ హిందూ పరిషత్ వారు దేశం మొత్తం మీద కూడా ఈ హైందవ శంకరావ కార్యక్రమం చేయాలనుకుంటాం. దానిలో ప్రప్రదంగా ఆంధ్ర రాష్ట్రానికి మన తెలుగు వారికి ప్రధానంగా అవకాశం లభించడం ఇదంతో ఆహ్వానించక పరిణామం. మన ఆంధ్రప్రదేశ్ నుంచి 26 జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల నుంచి కూడా లక్షలాది మంది దేవాలయ విముక్తి కోసం, ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవడం కోసం, దేశం కోసం, ధర్మం కోసం, మా ఆలయాల విముక్తి కోసం మేము సైతం అంటూ లక్షలాది మంది తరలి వస్తున్నారు. ఇప్పటికే మీడియా ద్వారా, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విశేషమైన ప్రచారం జరుగుతూ ఉన్నది. మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిలో ప్రత్యేకమైన స్థానం ఉన్న మన గుంటూరు పట్టణంలో ఈ వేదిక ద్వారా మరొకసారి హిందువులకి శుభ ఆహ్వానం పలుకుతున్నాం. జనవరి 5 జరగబోయే 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు జరగబోయే హైందవ శంకరావ కార్యక్రమానికి రండి, కథలు రండి, కలసి రండి, తలలు రండి అంటూ ఆహ్వానం పలుకుతున్నాం. ఈ వేదిక ద్వారా అనేక మంచి నిర్ణయాలు, తీర్మానాలు తీసుకోబడతాయి. తద్వారా ప్రభుత్వానికి ఒక సందేశం అవుతుంది. హిందువుల సంఘటిత శక్తి ప్రదర్శన ద్వారా ప్రభుత్వాలు కూడా తమ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుని అనుకూలంగా తమ నిర్ణయాలు ప్రకటిస్తాయని చెప్పి మేము భావిస్తున్నాము. ఆ వేదిక మీద ప్రధానంగా అనేక మంది విశ్వ హిందూ పరిషత్ అగ్రనాయకత్వం వస్తుంది. అలాగే మా రాష్ట్రీయ స్వయంసేవక సంఘం సంబంధించిన పెద్దలు ఆహ్వానితులుగా ఉన్నారు. గణపతి సత్యనారాయణ స్వామి వారు కూడా విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి. ఇక సుమారుగా 150-200 మంది మఠపీఠ ఆశ్రమభక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. అందరి యొక్క సందేశం ఒకటే, మా దేవాలయం యొక్క ఆలయాల యొక్క ఆస్తులను కానివ్వండి, ఆభరణాలు కానివ్వండి, ఆలయాలు కానివ్వండి, భూములు కానివ్వండి, మా ధార్మిక మండలి చక్కగా నిర్వహణ చేస్తుందని చెప్పేసి, అలాగే ఇతర మతస్థుల ప్రమేయం మా దేవాలయాలు లేకుండా మరి ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి. ఎప్పుడైతే ధార్మిక మండలి చేతులకు వచ్చినట్టే అవన్నీ కూడా చక్కగా నిర్వర్తించబడతాయని చెప్పేసి ఒక విషయంగా తీసుకుని గత సంవత్సరాల నుంచి మానవులు చెప్పినట్టుగా సుప్రీంకోర్టులో ఆ కేసు నడుస్తుంది. తొందరలోనే తీర్పు వచ్చే అవకాశం సమయంలో ఈ చైతన్యమైన వ్యవస్థ రావడం ఎంతో ఆనందదాయకం. అందరికీ కూడా శుభ ఆహ్వానం పలుకుతున్నాం. భారత్ మాతా కీ జై. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూల నుంచి విచ్చేస్తున్న అందరి హిందువులకి కూడా అక్కడ భోజన సౌకర్యాన్ని, వాహన పార్కింగ్ సౌకర్యాన్ని చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. వేలాది బస్సులు తరలి వస్తున్నాయి. వేలాది కారుల్లో భక్తులు హిందువులు వస్తున్నారు. సుమారుగా 150 ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ వ్యవస్థని, 600 ప్రసాద కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 2 నుంచి 3 లక్షల మందికి అక్కడ ఆహార పదార్థాన్ని అందజేయడానికి సిద్ధం చేస్తున్నారు. 5 లక్షల మంది హిందువులు తమ యొక్క సంఘటన శక్తి ప్రదర్శన కోసం తరలి వస్తున్నట్టుగా ఒక వర్తమానం కూడా అంది ఉన్నది. ఆంధ్ర రాష్ట్రంలోనే ఇది గొప్ప వేదికగా, గొప్ప ఉద్యమ స్వీకారంగా, గొప్ప తీర్మానం చేసే నిర్ణయాల వేదికగా కూడా మేము భావిస్తున్నాము. కావున విచ్చేసే వారందరూ కూడా అందరికీ అక్కడ భోజనము మరియు పార్కింగ్ వ్యవస్థ చాలా పటిష్టంగా వేలాది మంది
విశ్వ హిందూ పరిషత్ ప్రచారకులు కార్యకర్తలు కూడా అక్కడ సేవలు చేయడానికి గత కొన్ని రోజుల నుంచి కూడా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. కావున ప్రజలందరూ కూడా హిందువులందరూ కూడా తరలి రావాల్సిందిగా ఈ మంచి అవకాశాన్ని ప్రతి హిందువు తన యొక్క బాధ్యతగా ఉపయోగించవలసిందిగా శుభ ఆహ్వానం పడుతున్నాం. జై శ్రీరామ్.